నా జీవిత హర్మ్యమెల్లడల చీకటి నింపితివోయి రాఘవా. లక్ష్మణ, ఎవరిదో ఆ దీనారావం? రాఘవా అని ఎలుగెత్తి వేడిన ఆ కపోతి ఎవరో ఈ సుగ్రీవా? ఆ ఆర్తనాదం ఎవరిదో నీకైనా తెలుసటో ఈ హనుమా? ప్రభు, అది తారామహారాజ్ఞి దీనాలాపం. వాలి మరణంతో సర్వాంధకారి అయి దిక్కుతోచగా అలా విలపిస్తోంది ఆ తల్లి. హనుమా, హృదయ విదారకమైన ఆమె ఆక్రందనం విని నా గుండె తరుక్కుపోతున్నది. అదే విచిత్రమూ గాని నా మూలంగా, నా రామబాణ లక్ష్య పర్యవసానంగా స్త్రీలకే ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధలు, బరువులు, కన్నీళ్లు తటస్థిస్తున్నాయి తాటక మొదలు తారాదేవి వరకు సాగిన ఈ శోకాధ్యాయంలో. ఆ శోక నిమగ్నను ముందు వెళ్ళి పరామర్శించి ఓదార్చి వద్దాం. పదవోయి హనుమా. చిత్తం. సూర్యవంశాబ్ధి పొడమిన ఆర్యపుత్ర పూత రఘువంశ ధార్మికాంబోధి చంద్ర పరమకారుణ్య సుగ్రీవ పక్షపాత హృదయుడైతివి అధర్మ ప్రబధము ద్రొక్కి రామచంద్ర, నా స్వామి నీకేమి అపచారం చేశాడయ్యా? బలహీనుడు, నిరాశ్రయుడు అయిన సుగ్రీవుని కళ్ళబొల్లి కబుర్లు విని ముందు వెనుకలు ఆలోచించక, ధర్మాధర్మ నిర్ణయం చెయ్యక అభయం ఇస్తావా? అంతగా నీకు సుగ్రీవుడే సన్నిహితుడైతే మా వారితో ముఖాముఖి మాట్లాడి కాదంటే ఎదిర్చి వీరుని వలె పోరి గెలిచావా? వంచనతో తిరిగి వాని వలె చెట్టు చాటున నక్కి నిరాయుధుడైన నా స్వామిని నీ పొల్లుపోని బాణంతో మురుగ సమానంగా వధించావే. నీకిది తగునా? తారా మహారాజ్ఞి, వీరపత్ని, దుఃఖావేశంలో మైమరిచి ఏమిటో అంటున్నావు. మృతుడైన వాలిని బ్రతికింపలేను గాని శోక సంతప్తమైన నీ ఎదకు చల్లని మాటలతో కొంత ఉపశాంతి కలిగించగలనని ఆశిస్తున్నాను. ఎందుకు స్వామి నా మీద నీకింత పగ? నీ నీలిమేని ఛాయలు సోకినంత మేర అబలలకు ఇక్కట్లు తప్పవా తండ్రి? అయ్యో, నీ మాటలతో నాకు ఉపశాంతి కల్లా. తనువున తనువై మనసున మనసైన నా పతిదేవుని నీ కరకుటమ్ములతో క్రుమ్మి ప్రవహింపజేసిన ఆ వెచ్చని నెత్రుటేర్లు నా ఎదలోతుల్లో సెలవేస్తున్నాయి. రామ, ఈ నా మితిలేని శోకానికి ఉపశాంతి, నా జీవిత కథనానికి ఉపశృతి ఎక్కడివి ఎక్కడివి? తారా, ఈ వియోగ భారం ముఖ్యంగా బద్ధానురాగులైన ప్రేయసీ ప్రియులకు అతి దుస్సహం. అది అనుభవైక వేద్యమే కాని వర్ణింప వీలు కాదు. సీతా వియోగానల దగ్ధుణ్ణి నేనింకా మొండిగా బ్రతుకు వెళ్ళబుచ్చుతున్నానంటే అందుకు ధర్మదీక్షా పరిరక్షణమే కారణం. ఆహా ఆహా, ధర్మప్రభువులు, తమరు వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చిన ధర్మమూర్తులు అవునా స్వామి? అందుకనే ఎదుట నిలిచి యుద్ధం చేయలేక ప్రచ్ఛన్నంగా చాటుమాటున దాగి చంపావు నా ప్రభువులు. ఇదేమి ధర్మయుద్ధం ప్రభు?
ఇది త్రేతాయుగమా లేక కలితాపురించినదా? అయినా నాకు తెలియక అడుగుతాను. నీ పరమశత్రువు ఆ దశకంఠుని పరాభవించిన నా స్వామి మీకు మిత్రుడు కాక శత్రువు ఎలా అయినాడు? తారాదేవి, నీ రాజకీయ నైపుణ్యం, నీ సమయోచిత పరిజ్ఞానం ఎంతో మెచ్చదగినవి. శత్రువునకు శత్రువు పరమమిత్రుడు అన్న ఈ రాజనీతిజ్ఞత అనాగరకులు, అనార్యులు మాత్రమే చేయు ఆలోచన. ఎదుటివాడు శత్రువైనా మిత్రుడైనా అతని గుణగణాలు, శీలం, వ్యక్తిత్వం, ధర్మనిరతి ఇవే పరిగణింపదగినవి. నా పరమశత్రువైన ఆ రావణుని సహోదరుడైన గుణప్రధానుడై శరణార్థి వచ్చి నన్ను అభయం వేడితే అతన్ని నా ప్రాణసమంగా ఆదరించి కాపాడుతాను. ఇదే నా ధర్మపథం. ప్రభు. అవును లక్ష్మణ. అయినా నాకింకొక సందేహం రాఘవ. నా స్వామి గుణగణాలు, శౌర్య పరాక్రమాలు, రాజనీతిజ్ఞత, హృదయ సౌకుమార్యత ఇవేమైనా మీరు ముందుగా పరిశీలించారా? ఆయన మీ దృష్టిలో ఎలా దోషి అయ్యారు? ఎందుకలా క్రూరంగా శిక్షింపబడ్డారు? దీనికి నాకు సమాధానం కావాలి. మంచి ప్రశ్నే వేశావు. దానికి సమాధానం ఇచ్చే ముందు నీకొక ధర్మ సూక్ష్మం వివరిస్తాను. అతని ప్రాణసతిగా, మహారాణిగా వ్యవహరించిన నీకు అతని హృదయ సౌశీల్యం, అతిలోక పరాక్రమం ఇవన్నీ నాకన్నా నీకే ఎక్కువ అవగతమైనాయి అనుకుందాం. కానీ నా ధర్మ చక్షుస్సునకు, నా సూక్ష్మాతి సూక్ష్మ దృష్టికి అతని హృదయగత తాల్యం, మితిలేని కామం, అధికార దుర్వినియోగం ఇవన్నీ నిర్దుష్టంగా గోచరించాయి. అశక్తుడు, అసహాయుడైన అనుజుని సమదృష్టితో సమ్యగ్భావంతో చూడలేని అగ్రజుడు అధర్మానికి పరాకాష్ఠ. సన్మార్గులను అధర్మంగా అవినీతితో పాలించి హింసించే దుష్టరాజనీతిని సహింపడి రఘురాముడు. మరి నీ ధర్మ ప్రవృత్తి ఎలాంటిది? మానవతను, సమతను, కారుణ్యంతో, ధర్మభావంతో సర్వతోముఖంగా వికసింపచేసేది నా ప్రవృత్తి. ఈ ధర్మనిరతికి, ఈ సమ్యక్ దృష్టికి కేవలం ఈ త్రేతాయుగంలోనే కాదు, తరతరాలకు, యుగ యుగాలకు నా భారతావని ఆదర్శంగా నిలవాలి. అదే నా రామబాణ ధ్యేయం. అదే నా రామరాజ్య మహోత్కృష్టత. ఈ ధర్మ పరిపాలనలో అడవుల పాలైన, కట్టుకున్న ఇల్లాలని పోగొట్టుకున్న నా హృదయం జానకి వియోగాగ్నిచే దగ్ధమైన వెనుకాడను. అధర్మ నిర్మూలనం, సద్ధర్మ సంస్థాపనం, విశ్వశ్రేయస్సు ఇవే నా కర్తవ్యాలు, ఇవే నా ధ్యేయాలు. ఎత్తిన రామ బాణమిది ఏగును ధర్మ సమన్వయార్థ సంయుక్త పథమునందు పదవీగత గర్వతమో విమోచనాయత్త వికాస రూపమున ఆర్షపథాంతర నిత్య నూత్న శోభాత్త మహాగ్ని తేజమున భారత జాతికి రామరక్షయై. రాఘవేంద్ర, హారని చిత్సు నాయడత నాల్కల్ సాచి దహింప దుఃఖ కాసారములోన ముల్కలిడి సార వివేక విహీననైతి నేడారెను శోకవహ్ని శరణాగత వత్సల ధర్మదీక్షకై నారిని బోలిత సువినినాతనే నాయద ఎల్ల చల్లనై ధర్మదీక్షకై నారిని బోలితాచు వినినాతనే నాయద ఎల్ల చల్లనై రామ నా ఇలవేల్పు వాలి చనినాడని కృంగి కృషించిపోతి ప్రేమాయితమూర్తి మత్పతి అమాంతము నీ శరవహ్ని దగ్ధమై నాయిలు చిమ్మ చీకటులు అనంతము నిండిన బెలనైది
శోకాయిత చిత్తనై నవ వికాసములకే త్వదీయ వాక్కుల నవ వికాసములకే త్వదీయ వాక్కుల ప్రభు శ్రీరామచంద్ర, శోకావేశంతో అజ్ఞానురాలనై నిన్నేమో అన్నాను. నాకు నిష్కృతి లేదు. నా అహంకారానికి, నా అవివేకానికి నీ రామబాణమే శిక్ష. అయినా కరుణామయుడవు, భక్తపరాయుడవైన నిన్ను వేడుకుంటున్నాను. నాకు అభయమిచ్చి రక్షించు రాఘవ. నీ ఆజ్ఞ శిరసావహిస్తాను. నా చిన్నారి తండ్రిని, నీలుని కూడా నీవే రక్షించు రామా. లేవమ్మా తారా మహారాజ్ని, శోకావేశంలో నీవన్న మాటలు పట్టించుకోను. ప్రౌఢవు, ప్రాజ్ఞురాలివి, బేలవై శోకించటం తగదు. నా ఆజ్ఞ మన్నిస్తానన్నావు కదూ. ఈ కిష్కింధ సమస్తం సుగ్రీవాజ్ఞగా మెలగాలి. అతడే ధరాధిపతి. వాలిని పోగొట్టుకొని మీరిద్దరూ తుల్య దుఃఖావస్థలో నిస్సహాయులుగా ఉన్నారు. నేడు మహారాజైన సుగ్రీవునికి సర్వసమర్థుడైన సచివుడు కావాలి. అందుకు నీవే సమర్థురాలివి తారా. నా మాట మన్నించి నీవతని సహధర్మచారిణివై నా ఈ రావణాసుర మారణ హోమానికి రుత్తిక్కువ కావాలి. చిన్నవాడైనా అసహాయశూరుడైన నీలుని భారం నాకు వదిలి ఈతారా. అన్నయ్య, నీరుడే ఈ కపికులానికి యువరాజు. అతని యవరాజ్య పట్టాభిషేకం ఈ కిష్కింధలో సుగ్రీవ పట్టాభిషేకంతో సమంగా జరగాలి. భళి భళి లక్ష్మణ స్వామి, అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు ధర్మ నిర్ణయంలో. మీరేమంటారు సుగ్రీవ మహారాజా? మహాప్రసాదం. నా మనసులోని మాటని రామానుజులు సెలవిచ్చారు. అలాగే కానివ్వండి రామచంద్ర. ప్రభు రామచంద్ర, నీ ఆదేశమే సుగ్రీవాజ్ఞగా శిరసావహిస్తాను. జయమగు భాస్కరాన్వయ శశాంకునగా రఘువంశ జ్యోతికి, జయమగు మైథిలీ ప్రణయ సాగర మగ్న మహాశీలికి, జయమగు మారుతి హృదయ చంద్రునగా జగదేకమూర్తికి, జయమగు ఆర్షధర్మ పథ సంగత శీలునకు ఆత్మజ్ఞానికి,